సో పీసీఓడి ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమందిలో అయితే డాక్టర్ ఇలా లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్ అండి, పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో అందరికీ సర్జరీ అన్నది అవసరం లేదు. ఎవరిలో సర్జరీ కావాలి, ఎవరికి మెడికల్ మేనేజ్మెంట్తో సరిపోతుంది, లేదా ఎవరికి కన్సర్వేటివ్గా అంటే ఎక్సర్సైజ్ చేసుకుని డైట్ అది మాడిఫై చేసుకుంటే సరిపోతుంది అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఒక యంగ్ టీనేజర్ మన దగ్గరకు వచ్చారు, పీరియడ్స్ ఇరెగ్యులారిటీతో ఉన్నారు, మనం స్కాన్ చేసాము లేదా బయట వేరే స్కాన్ రిపోర్ట్ పట్టుకుని వచ్చారు, పీసీఓడి అని చెప్తూ ఉంటారు పేషెంట్. వాళ్ళకి మనం ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే ప్రాపర్గా డైట్ అనేది ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసి వెయిట్ రిడక్షన్, ఒకవేళ ఒబీస్గా ఉన్న వాళ్ళలో అయితే వెయిట్ రిడక్షన్ చేసుకున్నట్లయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే బాడీలో ఉందో అది కరెక్ట్ అయ్యి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి స్కోప్ ఉంటుంది. యంగ్ విమెన్లో వాళ్ళలో సర్జరీ అనేది కంప్లీట్లీ నాట్ నీడెడ్ అండి. అదే ఒకవేళ మ్యారేజ్ అయ్యింది, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, వాళ్ళలో పీసీఓడి సమస్య ఉంది అంటే లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలా వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఒకటి లీన్ పీసీఓఎస్ అని అంటాము, లేదంటే స్కాన్ చేశాక స్ట్రోమా అది థిక్గా ఉంది, ఓవరీస్లో ఫాలికల్స్ ఎక్కువగా ఉన్నాయి, లేదంటే ఇదివరకే మల్టిపుల్ టైమ్స్ ఐయుఐ చేయించుకున్నారు, లేదా ఫాలిక్యులర్ స్టడీ చేయించుకున్నారు, ఫాలికల్ గ్రో అవ్వట్లేదు, వీళ్ళలో లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఏమైనా రెసిస్టెంట్ పీసీఓఎస్ అంటాం, వాళ్ళకి మనం ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసుకుంటే యూజ్ ఉంటుంది. లేదంటే సీరం ఏఎంహెచ్ అని ఇంకొక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి, ఇది ఓవేరియన్ రిజర్వ్ని ఇండికేట్ చేస్తుంది. పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో ఇది బాగా ఎలివేటెడ్ ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళలో ఈ ఏఎంహెచ్ అన్నది గ్రాస్గా ఎలివేట్ అయి ఉంటే మోర్ దాన్ 8, మోర్ దాన్ 9 అలా ఉండి స్ట్రోమా అది థిక్గా స్కాన్లో మనకు తెలిసినట్లయితే డ్రిల్లింగ్ చేయించుకున్న దానివల్ల యూజ్ ఉంటుంది. బట్ అన్నెసెసరీగా అయితే అవసరం లేదు. సో డాక్టర్, మనం ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని కనుక ఇన్సిడెన్స్ తీసుకుంటే కనుక ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది అండ్ ఎక్కువ ఫ్యామిలీస్లో ఎక్కడో ఒక్కరిని చూసేవాళ్ళం. బట్ ఇప్పుడంతా మ్యారేజ్ అయినా కూడా చాలా టైం పడుతుంది ప్రతి ఒక్కరికి, అండ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఇంత లార్జ్ స్కేల్లో ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏంటి రీజన్ అయి ఉంటుంది అంటారు? ఎస్ అండి, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ నౌ సొసైటీలో. ఎందువలన అంటే ఒకటి ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అన్నది కొంచెం డిలేగా ఇప్పుడు లేట్గా జరుగుతుంది. దానికి రీజన్స్ ఏదైనా అవ్వచ్చు, కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నారు ఇప్పుడు అందరూ, లేదు అంటే ఏదైనా ప్రాపర్ జాబ్ వచ్చి సెటిల్ అయిన తర్వాతనే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటారు, ఫైనాన్షియల్గా వాళ్ళు కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాతే కిడ్స్ని ప్లాన్ చేస్తారు. ఇదంతా దట్ ఈస్ గుడ్ ఓన్లీ, బట్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది లేట్ అవ్వటం వలన. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐ ఫీల్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. మన ముందు జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం వీఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ పొల్యూషన్. ఫుడ్ మనం తినేది కానీ వాట్ ఎవర్ ద ఎయిర్ మనం ఉండేది, ఫర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము, అండ్ ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేయడము, ఇటువంటివన్నీను. అండ్ వీ డోంట్ డూ దట్ మచ్ ఎక్సర్సైజ్. ఇటువంటివన్నీ కూడాను కమింగ్ అండర్ లైఫ్ స్టైల్ థింగ్స్ ఓన్లీ. సో ఈ 2 రీజన్స్ వలన ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒక 2 to 3 జనరేషన్స్ మనం బ్యాక్ వెళ్ళినా కూడా 7 kids, 8 kids, 10 kids కూడా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడంతా 1 kid, 2 kids రావడానికి కూడా ఇంత స్ట్రగుల్ అవుతున్నారు. సో ఇంత లార్జ్ స్కేల్లో పెరగడానికి ఇంకా ఏం ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటారు? అప్పుడు కూడా మల్టిపుల్ చిల్డ్రన్ ఉన్నారు అంటే మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో వాళ్ళకి సేమ్ వెరీ ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అయిపోయేది, అండ్ వాళ్ళు వెంటనే 1 kid తర్వాత ఇంకొక కిడ్ అదంతా ప్లాన్ చేసేవారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫస్ట్ కిడ్కే చాలా ప్లాన్ చేస్తున్నారు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మెడికల్ డిజార్డర్స్ అండ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగానే ఉంటున్నాయండి. అంటే ఎక్కువ కపుల్స్లో లో ఎగ్ కౌంట్ ఫీమేల్లో ఉండడం కానీ, లేదా మెన్ విషయానికి వచ్చేసరికి ఎజోస్పర్మియా, ఆలిగోస్పర్మియా, స్పర్మ్ ఇష్యూస్ కానీ ఎక్కువ అయ్యాయి ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో.